హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇందాక మనం చూసాము. సో మాట్లాడుతున్నా కానీ ఎక్కడ బయటికి వెళ్ళినా సరే ఒకటే వినిపిస్తుంది, అది నవీన్ అన్న గెలుపు, నవీన్ అన్న గెలుపు, ఇదే మాట వినిపిస్తుంది. సో ఇక్కడ మనతో పాటు ఒక అన్న ఉన్నాడు. సో అన్న అయితే అడిగి తెలుసుకుంది. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు ఈ జూబ్లీస్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు, ఏ పార్టీ గెలుస్తుంది అనుకోవచ్చు, అసలు ఏంటి పార్టీ ప్రకారం అంటే రోలింగ్ లో ఉంది మన కాంగ్రెస్ పార్టీ. మన లోకల్ మనిషి నవీన్ యాదవ్, ఆయన పేదలకి హెల్ప్ చేస్తాడు ఎప్పుడంటే కూడా. ఆయన ఒక ఎమ్మెల్యే లేకుంటే, ఒక కార్పొరేటర్ కూడా లేకుంటే, కానీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ వర్క్ చేసిండు ఆయన. పేదల పెళ్లిళ్ళకి, హాస్పిటల్కి అందరికి హెల్ప్ చేసుకుంటూ వస్తాడు. ఈరోజు ఆ వర్క్ చూసి కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇచ్చింది, అది మా అదృష్టం. అది ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము థ్యాంక్ యూ చెప్తాం. మా అదృష్టం, మా నవీన్ అన్నకి టికెట్ వచ్చింది, మంచిగా హాయిగా కూడా గెలిపిస్తాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ఏమన్నారంటే భయస్తుడు అని చెప్పేసి అన్నాడు. మరి దాని గురించి మీరు ఏమంటారు? ఎవరు ప్రజలకి తెలుసు, ఎవరు ఏం చేసినారు, ఎవరు ఏం చేయలేదు. ఖాళీ కేటీఆర్ మాటలు, ఐటీ తెచ్చినారు, ఇది తెచ్చినారు, ఏం చేసినారు మీరు? ఖాళీ ప్రజలకి దొబ్బినారు, ఇంకా ఏం చేయలేదు. అరే ఎందుకు భయపడతారు? ఇప్పుడు అన్నారు బస్ ఫ్రీ చేసినాము, భయపడినామా? సన్నా బియ్యం ఇస్తున్నాము, భయపడినామా? కరెంట్ ఫ్రీ చేసినాము, భయపడినామా? మీరేం చేసినారు? ఏమంటారు దానికి ఒక ఉంది. ఏమంటారంటే తెలంగాణ వచ్చినాక ఎంత అభివృద్ధి అయింది, మెట్రో కానీ అక్కడ హైటెక్ సిటీ కానీ మొత్తం మేమే చేసాము, వీళ్ళు వచ్చి ఏం చేసారు, అప్పటి నుంచి 60 సంవత్సరాల చరిత్ర అని చెప్తారు. ఏ చరిత్ర ఉంది వీళ్ళకి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు కేసీఆర్ కి ఏం చరిత్ర చెప్పండి? 10 సంవత్సరాల చరిత్ర బట్టి 60 సంవత్సరాలు. హైటెక్ సిటీ ఎవరు చేసినారు? టీడీపీ పీరియడ్ లో హైటెక్ సిటీ వచ్చింది. బ్రిడ్జ్ లో ఎప్పుడు వచ్చినారు? వైఎస్ పీరియడ్ లో, వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎయిర్పోర్ట్ ఎవరు కట్టినారు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి. మెట్రో ఎవరు తెచ్చినారు? వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళ పేర్లు పెట్టుకుంటే అయిపోతుందా? వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు, కాంగ్రెస్ ప్రభుత్వం 80 సంవత్సరాలు. వీళ్ళు ఖాళీ మాటలు, చాతగాని పనులు వీళ్ళు. టీఆర్ఎస్ చాత అయ్యే పని ఓన్లీ కాంగ్రెస్ చేస్తుంది. మంచి ప్రభుత్వం అంటే కాంగ్రెస్, ప్రజల గవర్నమెంట్ అంటే కాంగ్రెస్. ఇప్పుడు ప్రజలకి చూస్తుంది కాంగ్రెస్. టీఆర్ఎస్ ఏం చేసింది? ఆ రోడ్లకి వాళ్ళకి పని చేసింది టీఆర్ఎస్, వాళ్ళ కార్యకర్తకి, వాళ్ళ రోడ్లకి. ప్రజలకి చేస్తే మేము కూడా నమ్ముతాం. అరే ప్రజలకి చేసింది టీఆర్ఎస్ అంటారు కదా. నవీన్ అన్న వాళ్ళ డాడీ ఇలా రౌడీలా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఓకే నీ మాట, రోడ్డులా ఎంపట ఇన్ని జనాలు ఎందుకు వస్తారు? ఆయన రోడ్డు ఉన్నాడుగా, కరెక్ట్. రోడ్డు ఉంటే ఇన్ని జనాలు ఎట్లా వస్తారు? అరే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూడండి. కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి అంత మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? నవీన్ యాదవ్ ఒక మంచి మనిషి, ఒక మనసున్న మనిషి, అందుకోసం అందరు ప్రేమతోనే వస్తున్నారు. కానీ దానికి బట్టి ఆ జనాలకు చూసి భయపడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఆ ర్యాలీకి చూసి, అరే అన్న ఇంత ర్యాలీ వచ్చింది, ఎట్లా వచ్చింది అంటే, అరే ఆ ర్యాలీతోనే వాళ్ళకి అర్థమైపోయింది మనం ఓడిపోయినామని. వాళ్ళకి అంత భయం. ఏపీలో నవీన్ యాదవ్ అంటే అంత భయం వాళ్ళకి. ఏపీలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎంత అయితే ఫాలోయింగ్ ఉందో, ఇక్కడ తెలంగాణలో కూడా నవీన్ అన్నకి అంత ఫాలోయింగ్ ఉంది కదా. 100% ఫాలోయింగ్ ఇంకా ఎక్కువనే ఉంది. ఇప్పుడు మేము నవీన్ యాదవ్ కోసం పానమన్నా ఇచ్చేస్తాం. ఓట పక్కన అది పానమన్నా ఇచ్చేస్తాం. టీఆర్ఎస్ ఏం చేసిందండి? 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఉంటే మాగంటి ఏం చేసిండు? ఆ రోడిజమే పెంచిండు. జనాలకి ఏం చేసిండు? జనాలకి ఏం చేయలేదు. 2 times గెలిచాడంటే ఒకసారి అర్థం చేసుకోండి, మంచి చేసింది కాబట్టి గెలిచిండు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మంచి చేసినని చేయలేదు. వాళ్ళ ప్రభుత్వం ఉండే, వాళ్ళు ఏం చేసి గెలిచినారు మాకు తెలుసు. అది ప్రభుత్వం అదే, వాళ్ళు ఏం చేసి గెలిచినారు, ఏమేమి చేసినారు. మేము గల్లీలో ఉంటామండి, మా బస్సులో ఉంటాము. ఒక డెవలప్మెంట్ కాలేదు, రోడ్ పని సరిగా కాలేదు, వాటర్ పని సరిగా కాలేదు. ఇప్పుడు మనిషికి తాగే నీళ్ళు మంచిగా ఉండాలా, తాగే నీళ్ళు సమస్య ఉంది, పెద్ద సమస్య. అది రోడ్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. ఫస్ట్ అదే సరిగా చేయలేదు. 10 సంవత్సరాలు పట్టుకొని అదే మేము పరిపాలించినాం, మేము ఐటీ తెచ్చినాం, మీరు అది తేయకుండా పోయి మీ గల్లీలో రోడ్ వేపియండి, గల్లీలో వాటర్ కలెక్షన్ ఇవ్వండి మంచిగా. ఖాళీ టీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు ఉంటే, 10 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ నడుస్తుంది. ఇప్పటిది నేను పుట్టలేదు, అప్పటి నుంచి కాంగ్రెస్ ఉంది, మా అయ్య పుట్టినప్పటి నుంచి. మీరు వచ్చి 10 సంవత్సరాల నుంచి మేము అది చేసినాం, ఇది చేసినాం అంటే ప్రజలు నమ్ముతారా? ప్రజలకి తెలుసు ఎవరు ఏం చేసినారు, ఎవరు ఏం చేయలేదు. 11వ తారీఖుకి ఓటు కూడా ఇస్తారు ప్రజలు, 14వ తారీఖు రిజల్ట్ కూడా తెలిసిపోతుంది మీకు. ఇంత మెజారిటీతోనే ఉన్నారు కదా జనాలు, అంత మెజారిటీతోనే గెలుస్తాం మేము నవీన్ యాదవ్. బీఆర్ఎస్ లో వచ్చేసి టికెట్ వాళ్ళ వైఫ్ కి సింపతితోనే ఇచ్చారనుకోవచ్చా ఏంటి? అసలు సింపతి ఓటు కోసం ఇచ్చినాము. ఒక ఆడమ్మకి ఇప్పుడు ఆయన మొగుడు చచ్చిపోయి 6 నెలలు కాలేదు, ఒక ఆడమ్మకి తెచ్చి ఓట్ల కోసం అడుగుమంటారు. ఆమె ఏడుస్తుంది స్టేట్ మీద వచ్చి,
ఆమె పాపం ఇప్పుడు ఎందుకు ఏం చెప్పాలా, వాళ్ళ కూతుర్లకు రోడ్ మీద తెచ్చేస్తున్నారు, ఆమెకు రోడ్ మీద అది దమ్ముంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి టికెట్. మీకు దమ్ము లేదు, అందుకోసం సింపతి ఒకటి కావాలని వాళ్ళ వైఫ్కి ఇచ్చినారు. దమ్ముంటే వేరే వాళ్ళకి ఇచ్చి కొట్లాడండి. అంత దమ్ము లేదు, ఒక ఆడమ్మగా అడ్డంగా పెట్టుకొని కొట్లాడుతున్నారు. ఇంకేంది, ఇంకేం చెప్పాలి? నవీన్ అన్న గురించి బ్యాడ్గా మాట్లాడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు అపోజిషన్ అంటే ఏమన్నా ఒకటి చెప్తుంది, మనం చెప్పి నోరు మనం కాల్చొద్దు. ఇప్పుడు నవీన్ అన్న ఫ్యామిలీతోని 10 మాటలు అన్నారు, ఆ ఫ్యామిలీ అట్లా ఉంది ఇట్లా ఉంది. అరే ఫస్ట్ మీ ఫ్యామిలీ చూసుకో. ఇప్పుడు మీ చెల్లెలు కవిత ఎక్కడుంది? మీ చెల్లెలు కవిత ఎక్కడుంది? మీరు సొంత చెల్లెల్ని చూసుకోలేరు. కేటీఆర్ గారు మీరు సొంత చెల్లెల్ని చూసుకోండి. మీరు సొంత చెల్లెల్ని కాపాడుకోలేరు, జనాల మాట ఎందుకు, జూబ్లీస్ మాట ఎందుకు? ఫస్ట్ సొంత చెల్లెల్ని ఇంటికి తెప్పించుకోండి, దాని తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడు కవిత అమ్మ ఇక్కడ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు? మీ పార్టీ ఎమ్మెల్యే కవిత అమ్మ మీ చెల్లెలకి చెప్తుండు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కవిత మీ చెల్లెలకి చెప్తే మీరు కామర్స్ ఎందుకుంటున్నారు? ఫస్ట్ మీ ఇల్లు కాపాడుకోండి, దాని తర్వాత ప్రజలు జూబ్లీసుకోండి. అది నేను అంటున్నాగా, ఫస్ట్ ఇల్లు కాపాడుకోండి. నేను అదే చెప్తున్నా, ఫస్ట్ ఇల్లు చూస్తలేడు ఆయన. ప్రజలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ దొబ్బాలా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత దొబ్బిండు తెలుసు, ఎన్ని కోట్లు దొబ్బిండు తెలుసు. ఆ కేసు కూడా నడుస్తుంది, కేసు కూడా పిటిషన్ కూడా ఇచ్చినారు, నడుస్తుంది అది కూడా. ఫస్ట్ సొంత చెల్లెల్ని చూసుకోండి. ఇప్పుడు సల్మాన్ కి తీసుకుండు, ఆయన పెద్ద రోడ్డు సీటర్ సల్మాన్, 2 PTRలు ఉండే, 25 కేసులు ఉన్నాడు. వాడికి పిలిచి పార్టీ కన్వేసుకుండు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.